వెల్కమ్ టు MK7 టీవీ. క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాసు పుస్తకాలు తహసీల్దార్ రమాదేవి, ప్రజానాయకుడు సోమిరెడ్డి పొన్నూరు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేయి పాసు పుస్తకాలు పంపిణీ. ఎమ్మెల్యే సోమిరెడ్డికి థ్యాంక్స్. శివకుమార్ రెడ్డి, హనుమంత నాయుడు, వెంకన్నపాలెం. అది సరిదిద్ది ఎట్లా చేయాలా ఇవన్నీ చేసి ఒక 135 మందికి ఇస్తాం. ఈ మండలంలో 2660 మందికి పాస్బుక్స్ ఇవ్వాలా. దాంట్లో 1500 మంది పోతే 1100 చిల్లర మందికి ఇచ్చేస్తున్నారు. మిగతా అన్నీ కరెక్ట్ చేసి కంటిన్యూస్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా రీసర్వే చేసి పోయినసారి ఉన్న తప్పులను సరిదిద్ది మీ పొలం ఎంత ఉందో అది పట్టదారు పాస్బుక్, ఇది ఏమంటాం దీన్ని రాజముద్ర వేసి, ఆయన ముద్ర లేదు, జగనన్న బిడ్డ ముద్ర తీసేసి రాజముద్ర వేసి క్యూఆర్ కోడ్ పెట్టి మీ పట్టదారు పాస్బుక్ ఇస్తున్నాం. అది ఇంతకంటే ఆ పిచ్చి ఇప్పుడు కాలనీలు అని అన్ని స్ట్రీమ్ లైన్ చేసి అన్ని శాఖలు యథాతథంగా పనిచేసే పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చాం. అందుకనే అందరం కూడా ఏదైనా వారం తీసుకోవటం లేదు. ఆఫీసులో సోమవారం దగ్గర నుంచి ఆదివారం వరకు ఎప్పుడు ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా ఫిర్యాదులు తీసుకుంటున్నాం. తహసీల్దార్లకు ఇప్పుడు PGRS అంటే ఈ పిటిషన్స్, గ్రీవెన్స్ పిటిషన్స్ సోమవారం కలెక్టరేట్లో తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం ఆఫీస్కి. ఇక్కడ మన ఎదురుగా వచ్చి కంప్లైంట్స్ ఎక్కువ రిజిస్టర్ అయిన రిసీవ్ చేసుకున్నది ఎవరంటే మనం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం మీద నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు గిరిజనులు మనం ఎలక్ట్ అయినాం. ఆ ప్రచారానికి పోయినప్పుడు గిరిజనులు అయ్యా ఆధార్ కార్డు లేదయ్యా, దానివల్ల ఆరోగ్యశ్రీ రావటం లేదు అదని చెప్తే మనం ఎలక్ట్ అయిన 2 నెలలకే స్ట్రీట్స్ కళ్యాణ మండపంలో పిటిషన్స్ డే పెట్టాం. కలెక్టర్ వచ్చాడు, మొత్తం పీడీలు అందరూ వచ్చినారు, ఆల్ అఫిషియల్స్, RNBSC, పంచాయతీరాజ్ ఎస్సీ, గిరిజనుల సమస్యలు ఏముండాయో వచ్చి ఫిర్యాదులు చేసుకోండి అన్నాం. ఆధార్ కార్డులు ఇచ్చాం. అంటే సింపుల్గా మంచోళ్ళు ఏ రోజుకి ఆ రోజు కూలి చేసి బతికేవాళ్ళు కాజేసుకునేవాళ్ళు. గ్యారంటీగా 3,60,000 రావాలంటే వరద వచ్చినా, తెగులు వచ్చినా, కరువు వచ్చినా ఎన్ని ఎకరాలు కావాలా? 10 కోట్లు అవినీతి జరిగింది, క్వాలిటీ మీద కానీ చేస్తే ఇంకొక 100 కోట్లు అని రాశారు. వాళ్ళకి ఎంత పని ఈ రీసర్వే ఆషామాషేనా? రాష్ట్రం అంతా కోట్ల ఎకరాలు చేయాలంటే లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాలు తమాషానా? వీటికి ఆయన ఫోటోల కోసం ఎంత ఖర్చు అయింది? 800 కోట్లు. మళ్ళీ ఇప్పుడు ప్రింటింగ్కి ఎంత? ఇట్లా అస్తవ్యస్తమైన పరిపాలన చేసి పెట్టారు. సరే, ఇంకా మన తోడేరు రత్నం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు 316 పనులు సర్వేపల్లి నియోజకవర్గంలో FDR మొన్న